కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదికను రాజకీయ వివాదంగా మారుస్తూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీఎస్ఏ నివేదికను రూపొందించాయని మాజీ ఎంపీ వినోద్ ఆరోపించారు. నీటి వ్యవహారం రాష్ట్ర పరిధిలో ఉండగా ద్వేషపూరిత రాజకీయాల్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక అమలు చేయడం తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు మరమ్మతులకు కేంద్రం 10,000 కోట్లు విడుదల చేసినప్పటికీ ఎన్డీఎస్ఏ జోక్యం ఎందుకు లేదని ప్రశ్నించింది. ఎన్డీఎస్ఏలో తగిన సిబ్బంది కూడా లేరని, చైర్మన్ మినహా సభ్యుల నియామకాలు పూర్తి కాలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్రంతో ఈ అంశంపై ఎందుకు చర్చించలేదని వినోద్ కుమార్ నిలదీశారు. విలేకరుల సమావేశం పెట్టి ఇదే చూపించినప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఇదే చూపించిన నేను నేషనల్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉందో నియంత్రించే సంస్థ కాదది, అది కేవలం సలహాలు ఇచ్చేటువంటి సంస్థ అని చెప్పిన. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? మీరే యజమానులు, మీరే చూసుకోండి అని చెప్పింది. అది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఎన్డీఎస్ఏ ఏదైనా ఆదేశాలు ఇస్తే కూడా అవి మన పైన అబ్సల్యూట్ బైండింగ్ కావవి, ఆ సలహాలను చూసుకోవాలి అంతవరకే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏను సాకుగా చూపించి ద్వేషం ఉంది కాబట్టి గోదావరి నదిలో ఉన్నటువంటి ప్రాణహిత కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను ఒడిసిబెట్టి కన్నాయపల్లి పంప్ హౌస్ నుండి ఎత్తిపోవాలంటే ఏదో కారణాలు చెప్తాడు. భద్రాచలం కొట్టుకపోతుంది, అది కొట్టుకపోతే, ఇది కొట్టుకపోతుంది. వాటర్ అనే సబ్జెక్టు స్టేట్ సబ్జెక్ట్, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కూడా స్టేట్ సబ్జెక్టు. అవి ఇంకా మనం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. ఈ బిల్లు ఒక 20 సంవత్సరాలు పార్లమెంట్లో చర్చకుండే. ఈ అబ్సల్యూట్ పవర్ ఇవ్వద్దు అని చెప్పే సూచన మేరకే దానికి అబ్సల్యూట్ పవర్ ఇవ్వలేదు. ఇదే వేదిక